హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక తండ్రి తన కొడుకుకి ఎంతో జాగ్రత్తగా ప్రేమగా ఒక బాధ్యతగా రాసిన లేఖ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఈ లేఖ రాయడానికి 3 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 1 జీవితం, 2 అదృష్టం, 3 దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే ఇంకెవ్వరూ నీకు చెప్పరు. నేను రాస్తున్నదంతా నేను నా జీవితంలో అనుభవించినవే. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయంలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని చెబుతున్నా. నేను చెప్పే ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తించుకో. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచి చెయ్యాలని బాధ్యత ఎవరికీ లేదని బాగా తెలుసుకో. నీతో మంచిగా ఉన్నవారి పట్ల కృతజ్ఞుడివై ఉండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు. జాగ్రత్తగా గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరుచుకొని ఉండి తీరవలసినది ఏదీ లేదని మరచిపోకు. ఇది నీవు సరిగ్గా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు. జీవితం చిన్నది. ఒకరోజు వ్యర్థమైన చక్కగా అనుభవించాల్సిన మళ్ళీ తిరిగి రాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించుకో. ప్రేమ అనేది నిలకడలేనిది, చంచలమైన ఒక భావన. కాలాన్ని సమయాన్ని బట్టి వెలిసిపోయే ఒక ఎమోషన్. నువ్వు బాగా ప్రేమించిన వారు దూరమైనప్పుడు కుంగిపోకు. ఓపిక పట్టు. కాలం నీ గాయాలను బాధలను అన్నింటినీ కడిగేస్తుంది. కావాలంటే నీ చుట్టూ ఉన్నవారి జీవితాన్ని గమనించు. ప్రేమ సౌందర్యాన్ని, ప్రేమ విఫలమవ్వడాన్ని అతిగా ఊహించుకోకు. ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటా అని తెలుసుకో. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్ళి ఉండవచ్చు. కానీ దాని అర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడి అయిపోతావని కాదు. నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు. దివాలా తీసేసినప్పటికీ పరిస్థితి దారుణంగా ఉంటుందని మర్చిపోకు. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీ మీద ఆధారపడను. అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడివి అవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తరువాత బస్సులో తిరుగుతావో, నీ సొంత కారులోని తిరుగుతావో, రిచ్గా మామూలు జీవితం గడుపుతావో అన్నది నీవే నిర్ణయించుకో. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరుల నుంచి ఇది ఆశించకు. నువ్వు అందరితోనూ మంచిగా ఉండు. అందరూ నీతో మంచిగా ఉంటారు అని మాత్రం అనుకోకు. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు. కష్టపడితేనే ధనవంతులము అవుతాము అని బలంగా నమ్ము. అది ఎంతకాలం అయినా సరే మన కలిసి ఉన్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తామో లేదో కూడా మనకి తెలియదు కదా. కన్నా ఇట్లు మీ నాన్న.